ఇవాళ కేవలం హిందూ అయినంత మాత్రాన హిందువులను లక్ష్యంగా చేసుకుని టార్గెట్ కిల్లింగ్ చేస్తున్నారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని మారణ హోమం సృష్టిస్తున్నారు. ఇవాళ అక్కడ రెడ్డియా, రావువా, దళితుడా, బీసీనా, లేకపోతే ఆ కులమా ఈ కులమా అని చూస్తలేరు. మొలతాడుంటే నువ్వు కాఫీరురా, నిన్ను చంపుతామంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ కమ్యూనిస్టు నేతలకు బుద్ధి రావాలి, సిగ్గు రావాలి. ఇక్కడ కూడా మాట్లాడతలేరు. వాళ్ళ నేతలను కూడా చంపారు, ఉరియేసారు బహిరంగంగా. అక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అని చూస్తలేరు, హిందూ అయితే చంపేస్తున్నారు. చిట్ట చివరి వరకు నిన్నగాక మొన్న 1500 మంది ఆల్ ఖైదా తీవ్రవాదులను విడుదల చేసింది బంగ్లాదేశ్ ఒకట. మహమ్మద్ యూనిస్ వీటికి శాంతి బహుమతి వచ్చింది, నోబెల్ శాంతి బహుమతి. చాలా మంది పావురాలు ఎగిరేసిన కూడా శాంతి బహుమతుల గురించి పాకులాడారు. ఈ దేశాన్ని విభజన చేయాలని రెహమాన్ అంటోడు స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు? వాడిని విడుదల చేయంగానే అంటే ఫస్ట్ బంగ్లాదేశ్, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్. ఇది జైలు నుంచి వచ్చినాక వాడు ఇచ్చినటువంటి మొదటి స్టేట్మెంట్. వాడు మమతా బెనర్జీకి అప్పీల్ చేసిండు, నీవు స్వతంత్ర బెంగాల్ అనౌన్స్ చేసుకో, మోడీ నాయకత్వంలో కూడా భారతదేశంలో భాగం కావద్దు, నీవు స్వాతంత్ర బెంగాల్ వెస్ట్ బెంగాల్ దేశంగా ప్రకటించుకోవాలి. సిగ్గులేని రాజకీయాలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అయోధ్యలో రామ మందిరం పునర్నిర్మాణం అయిన తర్వాత 138 సంవత్సరాల న్యాయ పోరాటం, 498 సంవత్సరాల వీరోచితమైనటువంటి పోరాటం, 4.5 లక్షల మంది హిందువుల యొక్క బలిదానాల తర్వాత భవ్య దివ్య రామ మందిరం పునర్నిర్మాణం అయ్యి హిందువులో ఏకత వస్తే ఇవాళ మళ్ళీ ఆ మతోన్మాదానికి భవిష్యత్తులో మనను బలిపెట్టడానికి రజాకార్ ఎజెండాకు దాసోహమని, దారుసలం ఎజెండాకు దాసోహమని మళ్ళీ హిందువులను విభజించేటువంటి కుట్ర, కులాల పేరు మీద మళ్ళీ వాళ్ళు విభజించేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. భవిష్యత్తును ప్రమాదంలోకి పడేస్తుందామా? హిందువులను కలిసి ఉందామా? బటేంగే తో एक है तो